ఏపీ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్గా మెగాస్టార్ చిరంజీవి నియమితులవుతున్నారంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని ఆయన వ్యక్తిగత బృందం స్పష్టం చేసింది. ఇవన్నీ కేవలం నిరాధారమైన వదంతులని, వీటిని ఎవరూ నమ్మవద్దని కోరింది. ఈ మేరకు గురువారం టీం మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ఎక్స్ ద్వారా ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీని గురించి మరింత సమాచారం మా ఫిలిం కరెస్పాండెంట్ రాణి అందిస్తారు. రాణి, చెప్పండి, మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్గా నియమితులవుతున్నారంటూ ఇటు పెట్టుబడులకు కానివ్వండి, పర్యాటక రంగానికి కానివ్వండి, చిరంజీవి ఈ బ్రాండ్ అంబాసిడర్ కొనసాగుతున్నారంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. 2 రోజుల నుంచి అయితే ఈ ప్రచారం బాగా ఊపందుకుంది. అయితే దీని గురించి మెగాస్టార్ టీం ఖండించింది. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి రాణి? ఎస్ రహీం, టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి పేరుని యూజ్ చేసుకొని చాలా మంది బ్రాండ్ కి అధిపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయన బ్రాండ్ ఇమేజ్ ని వాడుకుంటారు అనే అంశాలు చాలానే ఇప్పటి వరకు బయటకు వచ్చినాయనే చెప్పుకోవాలి. దీనికి సంబంధించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి అధికారిక బ్రాండ్ అంబాసిడర్ గా చిరంజీవిని నియమించనున్నారు అంటూ కూడా కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా కొన్ని వార్తలు అయితే చక్కర్లు కొడుతున్నాయని చెప్పుకోవాలి. అయితే దీనికి సంబంధించినంత వరకు రాష్ట్రంలో ఏదైతే పర్యాటక రంగ అభివృద్ధి కావచ్చు, అలాగే పారిశ్రామిక పెట్టుబడులు కావచ్చు ఆకర్షించే విధంగా మెగాస్టార్ ఒక ఇమేజ్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది అని ప్రభుత్వం అనుకుంటుంది. దానికి సంబంధించినంత వరకు ప్రాథమికంగా కొన్ని చర్చలు కూడా జరిపింది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందంటూ కూడా కొన్ని ఊహాగానాలైతే బయటకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించినంత వరకు ఈ రోజు మెగాస్టార్ తరపు నుంచి ఏదైతే పిఆర్ టీం ఉందో వాళ్ళు మెగాస్టార్ టీం తరపు నుంచి కూడా ఒక క్లియరెన్స్ నోటీస్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. సోషల్ మీడియాతో ఏవైతే వార్తలు బయటకు వస్తున్నాయో వీటిలో ఎటువంటి నిజము లేదు, కాబట్టి ఎవరు కూడా దీన్ని నమ్మొద్దు, ఎలాంటి స్పష్టత లేని ఈ అంశం పైన ఎక్కువగా పోస్టులు కూడా పెట్టొద్దు అనే కోణంలో కూడా మెగాస్టార్ టీం నుంచి, పిఆర్ టీం నుంచి అయితే ఒక అధికారిక ప్రకటన అయితే వెలువడడం జరిగింది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్ గా చిరంజీవి నియామకంపై ఎలాంటి చర్చలు కానీ నిర్ణయాలు కానీ జరగలేదని తేల్చి చెప్పింది. అయితే అనవసరంగా ఇలాంటి ఊహాగానాలని, ఆధారాలు లేని కొన్ని వార్తలను అయితే నమ్మవద్దు అని వాళ్ళు విజ్ఞప్తి చేశారు. అలాగే గత కొద్ది రోజులుగా ఈ వార్త అనేది ఈ సోషల్ మీడియాలో వైరల్ అవుతాము, దీనిపై మెగాస్టార్ టీం స్పందించడం అనేది ఇప్పుడు ఒక ఫుల్ స్టాప్ పడినట్లుగానే అర్థమవుతుంది. గతంలో కూడా చూసుకున్నట్లయితే గుజరాత్ పర్యాటక రంగాన్ని మరింత అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టేందుకు ఇటు బాలీవుడ్ సూపర్ స్టార్ ఎవరైతే ఉన్నారో అమితాబ్ బచ్చన్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తారు అనే రీతిలోనే ఇప్పుడు ఏపీ రూపురేఖలను మార్చే విధంగా చిరంజీవి ఇమేజ్ అనేది ఉపయోగపడుతుంది అనే దానిపైన వస్తున్న వార్తలకి ఒక ఫుల్ స్టాప్ అయితే ఈ రోజు అధికారికంగా పెట్టారని చెప్పుకోవచ్చు. దాదాపుగా 2-3 రోజుల నుంచి ఇదే వార్త హల్చల్ చేస్తుంది. కాబట్టి వీటిని ఏ విధంగా కూడా, ఎందుకంటే గతంలో కూడా చిరంజీవి ఇమేజ్ల్ని, అలాగే చిరంజీవి వాయిస్ల్ని, అలాగే ఆయన ఏ ఇమేజెస్ ని, ఇలాంటి కంటెంట్ కూడా పరిగణలోకి తీసుకొని చాలా మంది కూడా వాళ్ళకి వ్యాపారాలకి నిమిత్తం ఆయన ఫోటోలు, ఆయన వీడియోలు, వాయిస్లు వాడుతున్న నేపథ్యంలో దానికి సంబంధించిన కోర్ట్ స్టే కూడా చిరంజీవి గారు తెచ్చుకోవడం జరిగింది. దీంతో పాటుగా ఇప్పుడు ఏపీ బ్రాండ్ అంబాసిడర్ కి చిరంజీవి గారిని నియమిస్తున్నారనే వార్త ఇప్పుడు కంప్లీట్ గా ఫేక్ న్యూస్ అని కూడా వాళ్ళు తేల్చి చెప్పడం జరిగింది. దీంతో అందరూ కూడా, అభిమానులు కూడా దీనిపైన చర్చించుకుంటున్నారు. కాబట్టి ఎవరు నమ్మొద్దు అని కూడా అధికారికంగా రావడంతో కాస్త ఈ వార్త అనేది చల్లబడిందనే చెప్పుకోవాలి రహీం. రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.